మన జీవితంలో ఇతరుల కోసం మనం ఎంత చేసినా సరే కేవలం ఒక్క పొరపాటు చేస్తే చాలు వారు మనల్ని పూర్తిగా మర్చిపోతారని మీకు తెలుసా? ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. ఈ కథ మీకు రిలేట్ అవుతుందా? ఒక్కసారి కమెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటివి మరిన్ని స్టోరీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక గ్రామంలో ఒక రైతు తన గాడిదను పొలానికి తీసుకువెళ్ళాడు. పొలాన్ని దున్నడానికి అతను గాడిద వీపు మీద నాగలిని పెట్టాడు. ఎండ బాగా మండుతోంది. నేల గట్టిగా ఉంది. కానీ ఆ గాడిద ఒక్కసారి కూడా వేగం తగ్గించలేదు. అది ఒక యోధుడిలా నాగలిని లాగుతూ చాలా వేగంగా పనిచేసింది. కొద్ది సమయంలోనే పొలమంతా సిద్ధమైంది. అతి తక్కువ సమయంలోనే పొలమంతా సిద్ధమైపోయింది. ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ముఖం నిండా చిరునవ్వుతో అతను ఆ గాడిద వద్దకు వెళ్ళి దానిని గట్టిగా కౌగిలించుకుంటూ ఇలా అన్నాడు, "నువ్వు కేవలం ఒక జంతువువి మాత్రమే కాదు, నువ్వే నా బలం." ఆనందంతో ఆ గాడిద చెవులు కదిలాయి. ఆ సాయంత్రం ఆ రైతు ఆ గాడిదపై స్వారీ చేస్తూ ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం అతను మొక్కజొన్న విత్తనాలు వేయాలని నిర్ణయించుకున్నాడు. అతను 2 బరువైన విత్తనాల సంచులను గాడిద వీపుపై ఎక్కించాడు. ఆ గాడిద ఒక్క మాట కూడా సనగకుండా అడుగు అడుగున ఆ బరువును పొలం వరకు మోసుకెళ్ళింది. అతను దానిని నిమిరి మళ్లీ కౌగిలించుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని దయగల మాటలు అలసిపోయిన ఆత్మకు మళ్లీ జీవకళను అందిస్తాయి. "నువ్వే నా ఉత్తమ సహచరుడివి" అన్నాడు అతను. రోజులు నెలలు గడిచాయి. ఆపై పంట కోతకాలం వచ్చింది. ఈసారి రైతు ఒక పెద్ద మొక్కజొన్న కట్టను గాడిద మీద ఎక్కించాడు. ఆ గాడిదకు ఇంతకు ముందు మోసిన దేనికంటే అది చాలా బరువుగా ఉంది. గాడిద చాలా కష్టపడింది. అయినా తన యజమాని తనపై ఆధారపడి ఉన్నాడని నమ్మి ముందుకు సాగింది. అకస్మాత్తుగా ఆకాశం నల్లబడింది. కుండపోత వర్షం మొదలైంది. గాలి భయంకరంగా వీస్తోంది. "త్వరగా మనం ఇంటికి చేరుకోవాలి" అని రైతు అరిచాడు. గాడిద తన శక్తి కొద్దీ ప్రయత్నించింది. కానీ దారి ప్రమాదకరంగా మారింది. వారు నది దాటే ప్రదేశానికి చేరుకోగానే గాడిద కాలు జారింది. ఆ ఒక్క భయంకరమైన క్షణంలో బ్యాలెన్స్ కోల్పోయి చప్పున ఆ కట్ట మొత్తం నదిలో పడిపోయింది. మొక్కజొన్న అంతా ప్రవాహంలో కొట్టుకుపోయింది. రైతు దిగ్భ్రాంతితో స్తంభించిపోయాడు. అతని కళ్ళు కోపంతో మండిపోతున్నాయి. వణుకుతూ ఊపిరి పీల్చుకుంటూ గాడిద అతని వైపు తిరిగి చూసింది. "పర్వాలేదు, నువ్వు నీ శక్తి కొద్దీ ప్రయత్నించావు" అని ఆ రైతు అంటాడని అది ఆశించింది. కానీ ఆ రైతు ఏమేమీ అనలేదు. ఒక్క మాట కూడా కాదు. ఆలింగనం లేదు, దయ లేదు, కేవలం నిశ్శబ్దం. ఆ రాత్రి అలసిపోయి తడిసి ఆకలితో ఉన్న ఆ గాడిద ఆ రైతు వస్తాడేమో, ఆ రైతు తనను క్షమిస్తాడేమో అని ఎదురు చూసింది. కానీ ఎవరూ రాలేదు. ఆహారం లేదు, నీరు లేదు, ఆప్యాయతతో పలకరించే చెయ్యి లేదు, కృతజ్ఞతా మాటలు లేవు. కేవలం చీకటి, కేవలం ఒంటరితనం. మరుసటి ఉదయం ఆ గాడిదకు ఒక శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఒక పార తవ్వుతున్న శబ్దం. ఆ గాడిద నెమ్మదిగా బయటకు నడిచింది. అది చూసిన దృశ్యం, ఆ రైతు ఒక లోతైన గొయ్యి తవ్వుతున్నాడు. అతని ముఖం కోపంతో నిండి ఉంది. అతని గొంతు ద్వేషంతో నిండిపోయింది. అతను తనలో తాను గొనుగుతున్నాడు, "ఈ గాడిదను ఇక్కడే పాతిపెడతాను. ఇప్పుడిది పనికిరాదు. ఇక దీనిని ఉంచుకోవటం అనవసరం." ఇది విన్న ఆ గాడిద రక్తం గడ్డకట్టుకుపోయింది. దాని కళ్ళు పెద్దవయ్యాయి. దాని కాళ్ళు వణకటం మొదలయ్యాయి. "పనికిరానివాడినా? ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని బస్తాలు మోసిన తర్వాత, ఇన్ని గంటల కఠోర శ్రమ తర్వాత, ఇన్ని నమ్మకమైన అడుగులు వేసిన తర్వాత ఒక్క తప్పుతో నేను పనికిరానివాడినా?" అని ఆ గాడిద అనుకుంది. దాని కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. అది అరవలేదు, వాదించలేదు, పోట్లాడలేదు. అది కేవలం ఆ రైతు వైపు చివరిసారిగా చూసింది. కోపంతో కాదు, ఒక విరిగిన హృదయంతో, నిశ్శబ్దమైన విచారంతో ఆ గాడిద కొట్టం తలుపు తెరుచుకోవడం చూసింది. దారి స్పష్టంగా ఉంది. అది ఒక అడుగు వేసింది. తర్వాత మరొకటి, తర్వాత ఇంకొకటి. నెమ్మదిగా, నిశ్శబ్దంగా, బాధతో పాటు ధైర్యం తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మరి అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆ గాడిద కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. మీరు 1000 సార్లు మీ శాయశక్తిలా ప్రయత్నించినా ఒక్క పొరపాటు చాలు.
కొందరు మీలోని మంచినంతటినీ మర్చిపోతారు. అంత మాత్రాన మీరు పనికిరాని వారని కాదు. దాని అర్థం మీ ప్రయత్నాలను తప్పుడు విచ్చరపై పెట్టారని మాత్రమే. మీకు ఎవరు కృతజ్ఞతలు తెలిపారు, ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు అనే దానితో మీ విలువను ఎన్నడూ కొలవకండి. మీ నిజమైన విలువ ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే దేవుడు మీ చిత్తశుద్ధిని, మీ ఉద్దేశాలను, మీ ప్రయత్నాలను చూస్తాడు. కొంతమంది తమకు మీ అవసరం ఉన్నంత కాలమే మీతో ఉంటారు, కానీ మీరు పడిపోయినప్పుడు కూడా దేవుడు మీతోనే ఉంటాడు. కాబట్టి లేచి నిలబడండి, ముందుకు సాగండి. సో స్టాండ్ అప్, మూవ్ ఫార్వర్డ్, and never let someone's ungratefulness steal the goodness within you.